తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని వేలిమెల, నాగులపల్లి, కొల్లూరు, ఉస్మాన్ నగర్ గ్రామాలలో రోడ్ షో ద్వారా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. 9,000 కోట్లతోటి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని, ప్రతిపక్షాలు చేస్తున్న అబద్ధపు ప్రచారాన్ని నమ్మి ఆగం కావద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టబోతున్నామని, భారీ మెజారిటీతోటి గెలుస్తామని గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఊరు పొలిమేరలోనే పెద్ద ఎత్తున మహిళలు బోనాలతోటి హారళ్లతోటి స్వాగతం పలికిన తల్లులందరికీ నేను శిరస్సు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే స్థానిక కౌన్సిలర్ మన సుచరిత కుమార్, రవీందర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, రాజ్ కుమార్, అలాగే మన పెద్దలు మాజీ శాసనసభ్యులు సత్తన్న గారు, ఈ విలేజ్ ప్రెసిడెంట్ గారు యాదగిరి యాదవ్ గారు, సత్యకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇంతకుముందు సత్తన్న గారు అన్ని విషయాలు క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ గ్రామాభివృద్ధికి ఏమేమి అవసరాలేయో ఇవన్నీ గిట్ట మన నోటీసులో పెట్టడం జరిగింది. తప్పకుండా మనం అందరము ఇది అన్ని సంఘాలకు గవర్నమెంట్ ల్యాండ్లో స్థలాలు కేటాయించమని కోరడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు 222 సర్వే నెంబర్ అది హ్యాండ్ ఓవర్ అయింది, ఫైల్ మూమెంట్ అయింది, మనకు హ్యాండ్ ఓవర్ వచ్చింది. ఎలక్షన్ కూడా అయిపోగానే మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామని మీ అందరికీ మాటిస్తాము. కాబట్టి 2 అంశాలు మనకు. 3వ అంశం డబల్ బెడ్రూమ్లు, గవర్నమెంట్ స్థలంలో ఖాళీ స్థలాలు కానీ డబల్ బెడ్రూమ్ కానీ దాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది, లేఅవుట్ కూడా చేయడం జరిగింది. తప్పకుండా 75 గజాల చొప్పున ఇప్పిస్తానని మీ అందరికీ మాట ఇస్తాను సోదరులారా. యూత్ వాళ్ళు యూత్ క్లబ్ కోసం అడగడం జరుగుతూ ఉన్నది. తప్పకుండా వారి గవర్నమెంట్ స్థలం ఎక్కడుందో చూసి వారికి క్లబ్ గిట్ట సమకూరుస్తానని మీ అందరికీ మాట ఇస్తున్నాం సోదరులు. కాబట్టి ఉన్నారు, గవర్నమెంట్ సర్వే నెంబర్ ఉన్నదని చెప్తా ఉన్నారు. తప్పకుండా దాని గిట్ట సేకరించి ప్రాంతంలో మున్సిపల్కు మనము స్టేడియం ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు పోతామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాము. కాబట్టి మీరందరూ ఒకసారి ఆలోచన చేయాలమ్మా. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీరందరూ మనకు 2 సార్లు నాకు అవకాశం ఇచ్చి ఎత్తుకొని తిరిగే రీతిలో బీఆర్ఎస్ కార్యకర్తలు తలెత్తుకొని ఓటు అడిగే హక్కు రీతిలో మనం అందరం పనిచేయడం జరిగిందని మీ అందరూ తెలియజేస్తున్నాం. నేను కానీ నా కింది స్థాయి గ్రామ స్థాయి కార్యకర్తల దాకా అట్లా క్రమశిక్షణతో పనిచేసి 3వసారి మీ దగ్గరికి రావడం జరిగింది. ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఉన్నదని మీ అందరికీ తెలియజేస్తున్న సోదరులారా. ఇంతకుముందు సత్తలు చెప్పినట్టు కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు జూటబాజ్ బట్టబాజ్ మాటలు చెప్తా ఉన్నారు. అరిచేతుల బెల్లం పెట్టి మోచేయి దాకా రాపిస్తూ ఉన్నారు. ఒక్కసారి ఛాన్స్ ఒక్కసారి 11 సార్లు కాంగ్రెస్ పార్టీకి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఏం చేసినా అడుగుతా ఉన్నాం. కాబట్టి ఎక్కడ చూసిన అల్లకొల్లాలు 6 నెలలకు ఒక ముఖ్యమంత్రి హైదరాబాద్ అంతా కలిపి ప్రశాంత వాతావరణంలో ఎన్నడూ పండుకొని రోజులు ఉన్నాయి. కాబట్టి మీరందరూ ఆలోచన చేయాలి. ఈ 9.5 సంవత్సరాల కాలంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనది 9.5 సంవత్సరాల పసిగుడ్డు మనది వయసులో. మనకంటే మొదలు 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన రాష్ట్రాలు ఉన్నాయి. అక్కడ సాగునీరు లేదు, తాగునీరు లేదు, కరెంటు లేదు. ఇంక్లూడింగ్ నరేంద్ర మోదీ జిల్లా స్టేట్లో గిట్ట కరెంటు సరిగా లేదని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు నాణ్యమైన కరెంటు తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఇస్తూ ఉన్నాం. ఈరోజు శివకుమార్ అయిన ముఖ్యమంత్రి కర్ణాటకలో ఇచ్చి మన రేవంత్ రెడ్డి ఒకటి అంటాడు, ఆయన ఒకటి 3 గంటలు అంటాడు, 5 గంటలు అంటాడు. వాళ్ళ దాంట్లో వాళ్ళకి మాకు పెద్ద సమస్య ఉంది. మా గ్రామ దళితులకు రేపు మన ఎలక్షన్ అయిపోయిన తర్వాత అందరూ మనం గట్టిగా ఆశీర్వదిస్తే మనం కోరిన కోరికలు ఇక్కడనే ఈ ప్లేస్లో మళ్ళీ అందరం తీసుకొచ్చి మీ అందరికీ ఏదైతే హామీ ఇస్తున్నామో ఆ హామీ నెరవేర్చామని ఈ సభముఖంగా తెలియజేస్తూ జై తెలంగాణ, కారు గుర్తుకే నాయకత్వం, నాయకత్వం, జై తెలంగాణ. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో భాగంగా ఇక్కడ రింగ్ రోడ్ నుంచి మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలికిన మా మహిళా తల్లులందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే రాముల్ గౌడ్ గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ గారు, సత్తన్న ఎక్స్ఎమ్మెల్యే సంగారెడ్డి గారు, రమేష్ గారు, అశోక్ గారు, ప్రభు గారు, లక్ష్మణ్ గారు, యాదగిరి గారు, విలేజ్ ప్రెసిడెంట్,
ముత్యాల గారు, అందరికీ గ్రామ పెద్దలందరికీ, తెల్లాపూర్ మున్సిపల్ ప్రముఖులందరికీ పేరు పేరున ఈ మహిళా తల్లులకు, సోదరులకు, సోదరిమణులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇంకా 3-4 గ్రామాలు ఉన్నాయి. ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ అభివృద్ధిలో చాలా చేయడం జరిగింది. తప్పకుండా ఇంతకుముందు మన రమేష్ చెప్పినట్టు తప్పకుండా ఈ గ్రామానికి ఉన్న సమస్యలన్నీ ఇంకా ముందుకు తీసుకుపోయి శరవేగంగా అభివృద్ధి చేస్తామని మీ అందరికీ మాట ఇస్తా ఉన్నాం సోదరులకు. కానీ రోడ్లు కానీ అనేకమైనటువంటి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఇవన్నీ అభివృద్ధి చేయడం జరిగింది. ఇంకోటి శివాలయం నుంచి అక్కడ మన గిరివ్యాడ్ వరకు రోడ్ అని చెప్తా ఉన్నారు. కుమ్మరికుంట వరకు దాన్ని కూడా పరిష్కరిస్తామని మీ అందరికీ మాట ఇస్తా ఉన్నాం సోదరులకు. ముఖ్యంగా మీకు తప్పు మాటలు చెప్పి కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ తప్పు మాటలు చెప్పి మిమ్మల్ని రెచ్చగొడతా ఉన్నారు. డబల్ బెడ్రూమ్ ఎవరికి కాలేదు. ఇంకా 5,000 మందికి 15,000 కొల్లూరు, ఇక్కడ కొల్లూరు, నాగులపల్లి ఈ ప్రాంతం అంతా ఇంకా 10,000 మందికి డ్రా తీసేది ఉన్నది. ఇంకా మనకు కోట ఇంకా 5,500 కోట మనకు రావాలి. ఎమ్మెల్యే కోట రావాలి. ఇంకా మనకు వచ్చేటి 5,500 రావాలి. తప్పకుండా 10% కోటలు మనందరికి ఇప్పిస్తారని మీ అందరికీ మాట ఇస్తా ఉన్నాం సోదరులారా. వారికి 10% ఇచ్చిన తర్వాత మనకు మిగిలిన వారు ఇంకా లిస్ట్ అవుట్ చేసుకొని గవర్నమెంట్ స్థలంలో 75 గజాల చొప్పున ఇచ్చి వారికి 3 లక్షల రూపాయలు గృహలక్ష్మి ఇప్పిస్తామని మీ అందరికీ మాట ఇస్తున్నాం సోదరులారా. కాబట్టి దాని గురించి కాంగ్రెస్ వారు కానీ, బీజేపీ వారు కానీ జూటబాజ్ బట్టబాజ్ మాటలు చెప్తూ నమ్మకండి దయచేసి. వాళ్ళ మాటలు నమ్మవలసిన అవసరం లేదు. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి, ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి. ఒక్కసారి కాదు 11 సార్లు ఛాన్స్ ఇచ్చింది. ఏం చేసిన వాళ్ళు 75 రూపాయలు పింఛను. ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత ముసలాలకు 2,000 పింఛను. ఈరోజు ఒంటరి మహిళలకు 2,000 పింఛను. భర్త చనిపోయిన మహిళలకు 2,000 పింఛను. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇవన్నీ గిట్ట ఈ పింఛన్ అనేది 5,000 రూపాయలకు జనవరి నుంచి మీకు ఇవ్వబోతా ఉన్నాం. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జనవరి నుంచి 5,000 రూపాయల పింఛన్ మాకు ఇవ్వబోతా ఉన్నాడు. రేషన్ కార్డు పైన సన్న బియ్యం, దొడ్డు బియ్యం నుంచి ఎన్ని వస్తున్నాయో అన్ని సన్న బియ్యము జనవరి నుంచి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అవి ఇవ్వబోతా ఉన్నాడని మీ అందరూ తెలియజేస్తా ఉన్నాం. ఇవ్వబోతా ఉన్నాడు మా తల్లులారా. మీరందరూ కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలిపాలి మీరందరూ. కాబట్టి ఆ విధంగా మనం రైతులకు బీమా ఎట్లా వస్తుందో 5 లక్షల బీమా మనకి ఇంట్లో తెల్లకాడున్న మహిళలకు కానీ, కుటుంబాలకు కానీ 5 లక్షల రూపాయల కేసీఆర్ బీమా గిట వస్తుందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. కాలకర్మం గారితో సరిపోతే. కాబట్టి ఇవన్నీ మీద మీరు ఆలోచన చేయాలి. కాబట్టి ఇక గ్రామాలు చాలా ఉన్నాయి. తెల్లాపూర్ మున్సిపాలిటీ నుంచి ఈ నాగులపల్లి గ్రామం కానీ, మిగతా గ్రామాలు కానీ మున్సిపాలిటీ